ఈరోజైతే వరలక్ష్మి వ్రతం కదండి. ఎలా చేసుకున్నారు? నేనైతే ఇలా చేసుకున్నానండి. అమ్మవారిని ఇలా అలంకరించుకున్నా. ఎలా ఉంది? నేనైతే పెద్దగా నాకైతే తెలియదండి ఎలా అలంకరించాలో, ఎలా చేసుకోవాలో ఈ పూజ అయితే. నేనైతే ప్రతి ఇయర్ అయితే ఇంకా ఫస్ట్ నంద్యాలలో ఉన్నప్పుడైతే మేమేం చేసేవాళ్ళం కదండి. రథం ఇట్లా వరలక్ష్మి వ్రతం రోజు అట్లా ఏమంటే శ్రావణవాసం అయితే నీసు అయితే తినము, నాన్ వెజ్ అయితే. కాకపోతే ఇలా అయితే చేసుకోకుంటుంది. మేము ఇక్కడ కర్నూలుకి వచ్చినాకైతే ఇలా అలంకరించుకొని ప్రతి ఇయర్ అయితే ఇలా చేసుకుంటానండి. నాకు వచ్చినంత, నాకు తోచినంతలో అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకుంటా, పూజ చేసుకుంటా. ఏదో పండ్లు పువ్వులు ఇలా ఏదో తోచినంత నైవేద్యం అయితే చేసి, నాకు వచ్చిన నైవేద్యం అయితే చేసి పెడతానండి. అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ దేవి దీవెనలతో పాటు మీ దీవెనలు కావాలని మా ఫ్యామిలీకి అయితే కోరుకుంటున్నానండి. మీరైతే దండం పెట్టుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.